అసెంబ్లీలో చిరంజీవిని బాలకృష్ణ దారుణంగా అవమానిస్తే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్పందించలేదు. జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం చిరంజీవికి అండగా నిలుస్తోంది. చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. కానీ జనసేన పార్టీ మాత్రం మద్దతుగా నిలవడం లేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పటి వరకు కూడా అంశం పైన స్పందించలేదు. కనీసం ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించడం లేదన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రశ్న. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాబట్టి, ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో బాలకృష్ణను ఏమీ అనలేకపోతున్నారు. తన సొంత అన్న చిరంజీవిని దారుణంగా అవమానించినా సరే మాట్లాడలేకపోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. వైఎస్ఆర్సీపీ విమర్శల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పైన పవన్ కళ్యాణ్ ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. నాగబాబు చీటికి మాటికి స్పందిస్తారు, చాలా చిన్న అంశాలకు కూడా. కానీ తన అన్నను ఈ స్థాయిలో బాలకృష్ణ నిండు సభలో అవమానపరిచినప్పుడు, అగౌరవంగా మాట్లాడినప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉంటూ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు తన అన్న పైన బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించడం లేదు, తప్పు పట్టడం లేదన్నదే ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో అలాగే ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? తన అన్నను తిట్టినా సరే పట్టించుకోకుండా ముందుకు వెళ్తారా? అధికారమే ఆయనకు పరమావధిగా మారిందా అన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పవన్ కళ్యాణ్ స్పందించకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ యంత్రాంగం మొత్తం చిరంజీవికి అండగా నిలుస్తోంది. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు ఒక పుల్ స్టాప్ పెట్టారు. తనను జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు, సాదరంగా ఆహ్వానించారు, గౌరవించారు అంటూ చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు జగన్ పై చేసిన ఆరోపణలు అవాస్తవం, అసత్యం అని తేలినటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగా అభిమానులు కూడా ఆగ్రహంగా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిని బాలకృష్ణ మాట్లాడటం వారిని తీవ్రంగా బాధిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం స్పందన రాలేదు, జనసేన పార్టీ నుంచి స్పందన రాలేదు. పవన్ కళ్యాణ్ నుంచి జనసేన పార్టీకి క్లియర్ కట్ సంకేతాలు వెళ్ళాయి. ఈ అంశం పైన ఎవరు మాట్లాడద్దంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారని ఒక చర్చ జరుగుతోంది. అందుకే నాగబాబు కూడా స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే మెగా అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఒకవేళ పొత్తు కోసం, అధికారం కోసం తెలుగుదేశం పార్టీతో సర్దుకొని వెళ్ళవచ్చు. కానీ మెగా అభిమానులు మాత్రం చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సర్దుకొని వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలన్నీ కూడా బయటికి రాకుండా పవన్ కళ్యాణ్ నొక్కి పెడుతున్నారు. కానీ ఈ అంశంలో మాత్రం తీవ్రంగా పవన్ కళ్యాణ్తో జన సైనికులు కూడా విభేదిస్తున్నారు. ఎంత పొత్తు అవసరం అనుకుంటే మాత్రం అంత నీచంగా మాట్లాడినా మనం స్పందించకపోతే ఎలా ఉంటుంది, అటువైపు నుంచి క్షమాపణ రాకపోతే ఎలా ఉంటుంది, ఇంకా దిగజారాల అన్న ఒక చర్చ జనసేన పార్టీలో ఉంది అంతర్గతంగా. కానీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు, సైనికులు స్పందించలేకపోతున్నారు. మరోవైపు మెగా అభిమానులు మాత్రం స్పందించారు, బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ బాలకృష్ణ నుంచి సమాధానం వస్తుందా రాదా? చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయి బాలకృష్ణతో క్షమాపణ చెప్పిస్తారా లేదా? ఇలా రకరకాల చర్చలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇది దెబ్బగా మారుతుంది. వైఎస్ఆర్సీపీ అటు తెలుగుదేశంని, ఇటు జనసేనను టార్గెట్ చేస్తోంది. ఎందుకు చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో క్షమాపణ చెప్పించలేరని ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎందుకు తన అన్నను అవమానించిన బాలకృష్ణపై మాట్లాడరు, ప్రశ్నించరు? చంద్రబాబుతో ఎందుకు ఒత్తిడి తీసుకురారు క్షమాపణ చెప్పాలని? వైఎస్ఆర్సీపీ ముప్పేట దాడి చేస్తున్నటువంటి సందర్భంలో అటు తెలుగుదేశం, ఇటు జనసేన రెండు పార్టీలు కూడా సైలెంట్ గా ఉండడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. తన అన్నను దారుణంగా అవమానించినా సరే అధికారమే పరమావధిగా, అధికారం కోసమే పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ.